హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామంటే, జెంట్స్ ఇలాంటి షేవింగ్ దాన్ని వాడుతూ ఉంటారు కదండి. అయితే దీన్ని షేవ్ చేసుకున్న తర్వాత నార్మల్గా క్లీన్ చేసి పక్కన పడేస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా దీన్ని మంత్లీ వన్స్ అయినా సరే కానీ డీప్ క్లీనింగ్ అనేది చేయాలండి. హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో ఈ విధంగా ఏదైతే బటన్ ఉంటుందో అది కనుక ఆన్ చేసి పెట్టేసామనుకోండి, లోపల చాలా హెయిర్ అయితే ఇరుక్కుపోతుంది. మనకి అసలు కళ్ళకు కూడా కనిపించింది. నేను 3 టైమ్స్ అయితే క్లీన్ చేసేసాను. ఈ హెయిర్ లోపల ఉండడం వల్ల ఏంటి అని అంటే, బ్లేడ్స్ అనేవి త్వరగా షార్ప్ అనేది తగ్గిపోతుందండి. ఎట్ ద సేమ్ టైం లోపల కూడా హెయిర్ ఉండడం వల్ల తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనకి ఎంతో కాస్ట్ ఉంటాయి కదా ఇవి, త్వరగా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోకుండా ఉండాలి. త్వరగా పాడైపోయే ఛాన్స్, షార్ప్ కూడా తగ్గిపోతుంది, అలాగే తుప్పు పట్టే ఛాన్స్ కూడా ఉందండి. ఇంకా నేను 3rd టైం చేస్తున్నాను చూడండి. 3rd టైం వరకే కొంచెం, అప్పుడు కూడా అసలు హెయిర్ రాకుండా ఏం లేదండి, కొంచెం కూడా అయితే లోపలైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా సరే ఇది యూజ్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు మంత్లీ వన్స్ అయినా సరే ఈ విధంగా క్లీన్ చేసుకున్నారే అనుకోండి, మనకి రేజర్ అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. అండ్ అలానే షార్ప్ తగ్గకుండా తుప్పు పట్టకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇమిటేషన్ గోల్డ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొంటూనే ఉంటున్నాం కదండి. అయితే దీన్ని కొన్నప్పుడు మనం డైరెక్ట్గా వేసుకున్నాము అనుకోండి, ఏమి యూజ్ చేయకుండా, ఈ విధంగా అడుగున ఏంటి అంటే మన చెమటని మనం పెట్టుకున్నప్పుడు చెమట తగులుతూ ఉంటుంది కంటే, దానివల్ల ఏం జరుగుతుంది అంటే చెమట ఇది అడుగుదాన్ని పట్టేస్తే త్వరగా పాడైపోయి ఆరంగా కలర్ లేచిపోతూ ఉంటుందండి. దానివల్ల ఎంత కాస్ట్లీ అయినా సరే కానివ్వండి, త్వరగా పాడైపోయి ఆ కలర్ పోయిన తర్వాత మళ్ళీ మనకు పెట్టుకోవాలి అనిపించదు. అలా కాకుండా మనకి కొన్ని ఇయర్స్ అయినా సరే కాస్ట్లీ కొన్నప్పుడు, కొన్ని ఒక 4-5 ఇయర్స్ అయినా సరే కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి. ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేసేసి ఆ తర్వాత మీరు పెట్టేసుకున్నారు, డ్రై అయిపోయిన తర్వాత పెట్టేసుకున్నారే అనుకోండి, మనకి కలర్ అనేది అడుగున అనేది షేడ్ అవ్వదండి, మన చెమట అంటదు. అలాగే కొంతమంది ఏంటంటే, కొంతమందికి సరిగా పడదు కదండి ఇమిటేషన్ గోల్డ్ కూడా, కొంతమంది దురదలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి కదండి. ఇలాంటి నెయిల్ పాలిష్, ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేయడం వల్ల కూడా ఏంటి అంటే ఆ దురదలు వచ్చే ఛాన్స్ అయితే లేకుండా ఉంటాయండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో చాక్ పీస్లు ఈ విధంగా చిన్న చిన్నవి కనుక మిగిలిపోయినాయి ఉన్నాయి అనుకోండి, దీంతో ది బెస్ట్ యూజ్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. ఎప్పుడైనా సరే కానివ్వండి, మన ఇంట్లో పెయింటింగ్ కనుక పోయింది అనుకోండి గోడలపైన, దానికి ఆ కొంచెమే పోయింది కాబట్టి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ దాని ప్లేస్లోనే, అయినా కానివ్వండి మనం మళ్ళీ కొత్త పెయింటింగ్ తీసుకొచ్చి వేయలేం కదండి. అలాంటప్పుడు అది కవర్ అవ్వాలి, గోడపైంది కలర్ అనేది కనిపించకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం, ఏ కలర్ అయితే మీ ఇంట్లో పెయింటింగ్ వేసి ఉంటారో ఈ కలర్ చాక్ పీస్ కనుక ఉంది అనుకోండి, ఎక్కడైతే మనకి పెయింటింగ్ పోతుందో ఆ ప్లేస్లో కనుక ఈ విధంగా చాక్ పీస్తో కనుక రుద్దేశాము అనుకోండి, ఆ పెయింటింగ్ కలర్ అనేది కవర్ అయిపోతుంది. గోడ కూడా మనకి చూడడానికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే నాకు మోటివేషన్గా ఉంటుంది, నా వీడియోస్ కూడా వేరే వాళ్ళకైతే రీచ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, రిమోట్స్ పిల్లల చేతిలో కనుక ఉంది అండ్ బై మిస్టేక్గా పడుతూనే ఉంటుంది. పిల్లలనే కదలే కానీ మన చేతిలోనే బై కొన్నిసార్లు మిస్టేక్ కింద పడుతూ ఉంటుంది, ఊరికి పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదండి. అలాంటి అప్పుడు ఈ విధంగా న్యూస్ పేపర్ కనుక కొంచెం 2-3 లేయర్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత అడుగున పెట్టేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్స్ కనుక పెట్టేసాము అనుకోండి, కింద పడినా కానివ్వండి మనకి ఆ న్యూస్ పేపర్ అనేది కొంచెం అడ్డుగా ఉంటుంది కాబట్టి మనకి త్వరగా పగిలిపోయే ఛాన్స్ అయితే లేకుండా అయితే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పౌచ్లైనా వాడుతూ ఉంటారు, పౌచ్ లేని వాళ్ళు ఎవరన్నారంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ కానివ్వండి, లేదు అంటారా కొంచెం కాస్ట్లీ బ్యాంగిల్స్ కనుక బై మిస్టేక్గా తక్కువ సైజు కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి, చేయి వేయడానికి కూడా చాలా నొప్పిగా ఉంటుంది. ఈ స్టోన్ బ్యాంగిల్స్ ఏంటి అని అంటే, మనకి తడి పెట్టి సోప్ పెట్టి ఎక్కించలేం కదండి, ఎందుకంటే స్టోన్స్ అనేవి నలుపు అయిపోతూ ఉంటాయి తడి కనుక తగిలింది అనుకోండి. అలాంటప్పుడు సింపుల్గా మనకి బ్యాంగిల్స్ కనుక ఎక్కాలి అనుకోండి, ఈ విధంగా కవర్ ఉంటుంది కానీ ప్లాస్టిక్ కవర్ వేసేసుకున్నామే అనుకోండి, తీయడం కూడా చాలా సులభం అండి. ప్లాస్టిక్ కవర్ తడి లేకుండానే మనకి ఇలా స్టోన్ బ్యాంగిల్స్ టైట్ ఉన్నవి ఎక్కించుకోవాలంటే ఈజీగా అయితే ఎక్కుతాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, బనానా అంటే తీసుకొచ్చిన ఒక 2-3 డేస్కి త్వరగా పండిపోతూ ఉంటాయి కదండి. పండిపోయినవి పిల్లలు కానివ్వండి లేదంటే పెద్ద మనం కానివ్వండి తినారంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. మీకు ఇన్ కేస్ పండిపోయిన ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఇంకా మనకి
పండిన బయటని ఇంకా అరటిపండు డైరెక్ట్గా బయటే ఉంచేసాము అనుకోండి, ఇంకా ఎక్కువ పండే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా గ్లాస్ జార్లో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కనుక చేసేసుకొని ఫ్రిడ్జ్ లోపల కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, బనానా షేక్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఫ్రీ టైంలో బనానా షేక్ చేసుకోవచ్చు. కొంతమంది కేక్స్లో కూడా వేస్తూ ఉంటారు కదండి. అలా ఎప్పుడైనా సరే కానివ్వండి, మనకి ఎక్కువ పండిపోయిన బనానా ఉన్నాయి తినలేక ఇబ్బంది పడేవారు అనవసరం అని చెప్పేసి పడేయకుండా ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇది. ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి, పై పెంకులు ఉంటాయి కదా, అవి కొంచెం సేపు 2-3 రోజులు ఎండలో ఆరపెట్టేస్తాను తడి అనేది లేకుండా. ఆ తర్వాత దానిలో కొంచెం అంటే కొంచెం సాల్ట్, విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ వేసేసి బాగా మిక్సీ అయితే పట్టేసేసేయండి. ఆ తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా, లిక్విడ్ లాగా అయితే వచ్చేస్తుంది కదా. దీన్ని ఏంటంటే మన గోడల పైన కొన్నిసార్లు అంటే ఈ విధంగా మరకలు అనేవి చిన్న చిన్న మరకలు మచ్చలు పడుతూ ఉంటాయి కదండి. స్టీల్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసాము అనుకోండి, మనకి పెయింట్ అనేది పోతూ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా మనకి ఆ మచ్చలు మరకలు అనేవి పోవాలి, అలాగే పెయింట్ కూడా కొంచెం కూడా పోకుండా ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా తయారు చేసిన దాన్ని తీసుకొచ్చేసి గ్రీన్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, ఆ స్క్రబ్బర్తో ఎక్కడైతే మనకి ఎక్కువ మచ్చలు మరకలు అలాగే కొన్నిసార్లు ఉంటాయి ఎక్కువ మరకలు పడుతుంటే వాటిపైన కనుక వేసి రుద్దేశాము అనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. అండ్ అలానే మనకి కొంచెం కూడా పెయింటింగ్ అనేది లేకుండా అయితే ఉంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ముందు చూడండి, బిఫోర్ చూడండి ఎంత మురిగ్గా అయితే ఉందో, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి షింక్లో మనం ఖచ్చితంగా ప్రాన్స్ తీసుకున్నా లేదంటే ఫిష్ వండుకున్నప్పుడు ఏంటంటే మన షింక్ అంతా కూడా కొంచెం నీచు స్మెల్ ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు నీచు స్మెల్ లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా నిమ్మకాయ పైన కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, ఆ నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి. అలా మన చేతులను కూడా ఆ క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం స్మెల్ అయితే వస్తుంటుంది, మన చేతులను కూడా నిమ్మకాయతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో సింపుల్ ట్రిక్ అండి, ఇక్కడ సింక్ అనేది మనకి నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అలాగే బొద్దింకలు ముఖ్యంగా రాకుండా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, కొన్నిసార్లు నైట్ మనకి బొద్దింకలు షింక్ ద్వారా కూడా వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం అంటే కొంచెం పసుపు, కర్పూరం ఉంటుంది, కర్పూరము అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఈ 3 బాగా కలిపేసేసేసి షింకులో నైట్ బాగా తడి అనేది లేకుండా తుడిచేసేసి నైట్ ఈ విధంగా షింకులో కనుక వేసేసాము అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలాగే మనకి మంచి వాసన వస్తుంది. ఈ పసుపు వేయడం వల్ల ఏంటి అని అంటే మనకి బొద్దింకలు అనేవి లేకుండా అయితే ఉంటాయండి. ఫంగస్ ఏదన్నా ఉందా కానివ్వండి, అలాగే బ్యాడ్ స్మెల్ ఏదన్నా వస్తున్నా కానివ్వండి, బొద్దింకలు ఎక్కువ ఉన్నా కానివ్వండి, ఈ 3 కనుక వేసి కలిపేసేసామో అనుకోండి, మనకి ఖచ్చితంగా బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. అండ్ అలా ఒక బొద్దింకోడు లేకుండా అయితే ఉంది. ఎవరైనా సరే నైట్ బొద్దింకలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే షింక్ ద్వారా వస్తుంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.